నమస్కారం. బండారు వారి కథల్లో ఒక కథ, రెండు నీతుల గురించి చెప్పుకుందాం. జంతువులు పక్షులైతే ఏ రకంగా ఉంటుంది, అదే మనుషులైతే ఎట్లా ఉంటుంది. కథ ఒకటే, కానీ కథను జంతువులకు అన్వయించేటప్పుడు ఎట్లా ఉంటుంది, మనుషులకు అన్వయిస్తే ఎట్లా ఉంటుంది మనం మాట్లాడుకుందాం. కథలో ఇది మనం ఏం చేస్తున్న కొత్త ప్రయోగం కాదు. మనుషులకు బదులు జంతువుల పాత్రను పెట్టి చిన్నయసూరి మిత్రలాభం మిత్రభేదం అనేది ఈ కథలో రాశారు. మిత్రలాభం మిత్రభేదం మిత్రలాభం మిత్రభేదంలో మరి జంతువులు ఎట్లా ప్రవర్తిస్తాయి అనే దాని మీద మనం మాట్లాడుకుందాం. ఒక అడవికి ఒక రాజు ఉండేవాడట. ఆ రాజు సింహం. జనరల్గా అడవికి సింహమే రాజు ఉంటుంది కదా. ఆ సింహానికి అనుమానం వచ్చింది, తన రాజ్యం సుభిక్షంగా ఉందా, జంతువులు పక్షులు పశువులు అన్నీ కూడా ఒక రకంగా సామరస్యంతో జీవిస్తున్నాయా, నిజమైతే తెలుసుకుందాం అని చెప్పి ఒకటి అనిపించింది. ఒక దుర్మార్గమైన ఆలోచన కూడా వచ్చింది. ఈ జంతువుల మధ్యన పోటీ పెడితే, వాళ్ళ మధ్యన ఒక స్పర్ధ లేవదీస్తే ఎట్లా ఉంటుంది అని కూడా ఆలోచన చేసింది. లొంగిపోతామా లేదా చూద్దాం, మంచి ఉద్దేశం దాన్ని. అప్పుడు సరే మొదలు కాకి దగ్గరికి వెళ్ళింది. కాకి నందట, చూసావా నువ్వు కోకిల ఇద్దరు ఒకే విధంగా ఉంటారు, నలిపే, కానీ కోకిల గానం ఎంత మాధుర్యంగా ఉంటుంది, నీ కాకి అరుపు మాత్రం దుర్మార్గంగా ఉంటుంది, నీకు ఎప్పుడు కోకిలను చూసి నీకు జలసి అనిపించలేదా అని అడిగిందట. కాకి మంచి సమాధానం చెప్పింది. అంటే కాకి ఆలోచించుకోలేగా కాకి పిల్ల ఒకటి ఉందట, ఆ పక్కనే కోకిల పిల్ల కూడా ఒకటి ఉంది. అప్పుడు కోకిల గుడ్లను కూడా కాకి పొదిగేస్తుంది కదా, మీకు తెలుసు కదా. అట్లా ఈ రెండు పిల్లలు, కోకిల పిల్ల కాకి పిల్ల, ఈ ప్రశ్నను విని మొదటి కాకి ఏదైతుందో పెద్ద కాకి ఏం మాట్లాడలేదు, ఆలోచించుకుంటుంది. ఈలోపు ఒక పిల్ల కాకి నవ్విందట. అవగానే సింహం కోపం వచ్చింది. ఎందుకు నవ్వుతున్నావు, నేను అడిగిన ప్రశ్న తప్పే ఉంటే అంటే, తప్పే మహారాజా, మీరు అడిగిన ప్రశ్న నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నా పక్కన కోకిల పిల్ల ఉన్నది, నేనేమో కాకి పిల్లను, కానీ మాకు లేని భేదం మీరు ఎందుకు పెడుతున్నారు? కోకిలకు స్వరం మంచిదే కావచ్చు, కానీ కోకిల స్వరానికి తగ్గట్టు తాను గుడ్లను పొదిగేయలేదు కదా. మరి మా అమ్మ, నా కాకి అమ్మ దాన్ని పొదిగేసింది, నా పక్కన కోకిలను కూడా పడుకోబెట్టింది. మీరు ఇందులో ఎవరు గొప్ప అంటే ఏంటి? మా కాకి అమ్మ గొప్ప, పొదిగింది కనుక. లేదు, కోకిల అమ్మ గొప్ప, ఎందుకంటే పాడుతుంది బాగా కనుక. మా ఇద్దరి మధ్యన మీరు భేదం పెట్టకండి, మాకు సామరస్యంతో ఉన్నాం, ఎవరిని చూసి ఎవరికి జలసి లేదు. కాకి కోకిల ఒకే గూట్లో ఒకే కాకి ఒడిలో పొదుగుతున్నాయి కనుక లేదు అని కాకి పిల్ల చెప్పింది. వెంటనే కోకిల కూడా నవ్వి, మా కాకి పిల్ల చెప్పింది కరెక్టే, కోకిల పిల్ల కూడా నవ్వి అన్నదట, రెండు కరెక్ట్ పొమ్మన్నదట. అప్పుడు రాజుగారికి మతి పోయింది, శివం రాజు. సరే చూద్దాం, ఇంకా ఉన్నది కదా అని లేడీను కుందేలు దగ్గరికి పోయింది. అట్లాగే ఇట్లా ఒక్కొక్క జంతువు దగ్గరికి పోయి వారికి ఉన్న లోపాలను, ఎదుటి వారికి ఉన్న మంచిని చెప్పే ప్రయత్నం చేసింది. లేడీ కళ్ళు అంటాం, అవన్నీ చెప్పాలంటే లేడీ అందంగా ఉంటే కళ్ళు. లేడీకి ఇటు పక్కన కుందేలకు పోటీ పెట్టిందట. వాళ్ళిద్దరి మధ్యన విభేదం చూసింది. ఇద్దరిని కూర్చొని చూసినావా, లేడీ కళ్ళు ఎంత అందంగా ఉంటాయి, మరి కుందేలా నువ్వేమో పరిగెత్తావు కానీ పెద్దగా నీ కళ్ళు అందంగా ఉంటాయి కదా అని ఒక స్పర్ధ లేవదీసే ప్రయత్నం చేసింది. అప్పుడు కూడా కుందేలు పిల్ల నవ్వి, కుందేలు పక్కనే ఒక పిల్ల ఉండేది, చాలా ఉంటాయి ఇక్కడ, నవ్వి ఏమన్నదట అంటే, రాజా ఇది తప్పు ప్రశ్న అన్నదట. ఎందుకు అంటే, అట్లా కాదు, లేడీ కళ్ళు అందంగానే ఉండొచ్చు, కానీ మా అమ్మ కుందేలు మనకి ఏదైతే చర్మం ఉంటుందో తాగిన పైన ఆ బొచ్చు ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది, ముట్టుకుంటే ఇట్లా మాసిపోయేలాగా తెల్లగా ఉంటాయి, రంగురంగులు ఉంటాయి. లేడీ అందం లేడీ, మా అమ్మ అందం మా అమ్మదే, కనుక లేడీకి దీనికి పోటీ పెట్టాల్సిన అవసరం లేదు. అట్లాగే లేడీని కూడా ఇట్లా రెచ్చగొడితే లేడీ పిల్ల కూడా నవ్వేమన్నదట అంటే, కరెక్టే, లేడీ కళ్ళు అందంగా ఉంటాయి, మాకంటే శరీరం కూడా ఒక రకంగా సున్నితంగా ఉంటున్న మన కుందేళ్ళు ఉంటాయి, కుందేలు మాకన్నా మనకు లేడీ పరిగెత్తుంది, కుందేలు పరిగెత్తుంది కదా, దానిదే మా జాతులు వేరైనా సరే మేము కలిసే ఉంటాం అని ఆ రెండు లేడీ పిల్ల కుందేలు పిల్లలు సమాధానించారు రాజుకు. ఇట్లా ఒక్కొక్క జంతువు దగ్గరికి పోయి ఆ రాజు ఆడుకుంటూ పోతే జంతువులు సమాధానం ఇస్తలేరు, పక్షులు సమాధానం ఇస్తలేరు. నేను అన్న కాకి పిల్ల కానీ లేకుంటే కుందేలు పిల్ల కానీ లేడీ పిల్ల కానీ ఎట్లా సమాధానం ఇచ్చిందో అన్నిట్లలో విభేదం సృష్టిస్తామని చెప్పి వరుసగా అందరు విజ్ఞులు కనుక కథ పెంచాల్సిన అవసరం లేదు. అందరి దగ్గరికి పోయి ఈ సింహం అడిగితే అన్నీ కూడా ఏం చెప్పినాయట అంటే, ఎవరి అందం వారిదే, ఎవరి శ్రమ వారిదే, ఎవరి సామర్థ్యం వారిదే, కానీ మేమేమి స్పర్ధ పడ్డం లేదు, మేమేమి అనవసరంగా మేము గొడవ పడ్డం లేదు, మీరు గొడవలు సృష్టించకండి అని పిల్లలు సమాధానం చెప్పినాయట. అప్పుడు
రాజుకు సింహానికి జ్ఞానోదయం అయింది. ఒక రకంగా చెప్పాలంటే తనకు కూడా తెలిసి వచ్చింది, తన పాలనలో పక్షులు, పశువులు, జంతువులు అన్నీ కూడా సామరస్యంతో బతుకుతున్నాయి, ఒకరి మీద ఒకటి ఈర్ష్య పెట్టుకోవడం లేదు, నా పాలన సుభిక్షమైందే, మంచిదే అని తీర్మానం చేసుకొని వచ్చే 3 తరాల వరకు ఇది ఇట్లాగే కొనసాగుతుంది అనుకున్నాడు. ఎందుకంటే కాకి పిల్ల చెప్పిన సమాధానం, లేడీ పిల్ల చెప్పిన సమాధానం విన్న తర్వాత వాడి పిల్లలకు కూడా అదే సంస్కారం నేర్పుతాయి కదా. కనుక పిల్లలలో ఈ సంస్కారం వచ్చింది కనుక నా పాలనలో వచ్చే 3 తరాల వరకు ఈ సామరస్యం ఇట్లా కొనసాగుతుందని తృప్తిపడి సంతృప్తిగా వెళ్ళిందట ఆ సింహం రాజు. ఇది పాజిటివ్ కథ. ఇదే కనుక మనుషుల్లో పెట్టామనుకోండి ఏమవుతుంది చూద్దాం. ఒకటే కథ, నీతి వేరే. అందుకనే భక్త తుకారాం సినిమాలో పులిని చూస్తే పులి ఎన్నడు బెదరదు మనకు అని ఒక పాట ఉంటుంది. కానీ మాయరోగం అదేమో కానీ మనిషికి కుదరదు అని. నిజమే కదా. ఒక రాజు ఇట్లాంటి ప్రయోగం చేసింది అనుకోండి, మనుషుల్లో చేసింది అనుకోండి, అప్పుడేమవుతుంది? నిజమే రాజా, మీరు చెప్పేది కరెక్టు, నాకు వాడికి తేడా ఉంది, నేను అందంగా ఉన్నాను లేకుండా వాడు అందంగా లేడు, నేను వికారంగా ఉన్నాను వాడు వికారంగా లేడు అంటే అనే దాంతో ఇద్దరు మనుషుల మధ్య పోటీ పెరిగి కొట్టుకుని చేస్తారట. ఇది తేడా. జంతువులు పక్షులకున్న తేడా అయితే వాళ్ళేమో పిల్లల తరం కూడా అయింది. ఇప్పుడు ఏం చేస్తారట, మనుషుల మధ్యన కనుక ఒక రాజే వనుక వచ్చి, సింహం రాజు ఎక్కడ పశువుల దగ్గరికి పక్షుల దగ్గరికి ఎట్లా పోయిండో, ఒక మనిషి రాజు ఈ ప్రజల దగ్గరికి పోయి అంటే మొట్టమొదట దీన్ని బాగా సమర్థించే వర్గాలు అంటే కులాల మధ్యన, పార్టీల మధ్యన, అట్లాగే పదవుల మధ్యన రకరకాల పోటీ పెడితే ఏ సంఘం దానికి అడుగుతారట ఎవరికి వాటి. అంటే మనుషులు ఇంట్లో ఇద్దరు ఉంటే 3 పార్టీలు అవుతాయట. అట్లానే ఇద్దరు మనుషులు విభేదం పెడితే 3వ వాడు కూడా నాదో విభేదం అంటారట. అట్లాగే పెద్దవాళ్ళు పిల్లల్ని కూడా నీ కులము, నీ మతము, నీ ప్రాంతము, నీ భాష అనే దాని మీద మనం కొట్టుకు చేస్తామట. చూసిండు కదా. మనుషుల మధ్యన ఏదైతే అగాధం ఉందో దీన్ని ఈజీగా వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు మన రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా చూస్తున్నారు కదా. నేను చెప్పిన అన్నిటి మధ్యన చిచ్చు పెట్టి మనుషుల మధ్యన పొరపచ్చాలు సృష్టించి వాళ్ళు కొట్టుకునేటట్టు చేసి ఆ వర్గాలను ఏదో ఒక వర్గాన్ని, పెద్ద వర్గాన్ని తాము హక్కును చేర్చుకొని తమ రాజకీయ ప్రయోజనాలు సిద్ధింపజేసుకుంటున్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు గమనిస్తున్నారు. ఒక సింహం ఏమో తన పాలన బాగుందా లేదా, పాలనలో మంచిగా ఉన్నారా లేదా తమ రాజ్యంలో ప్రజలందరని చెప్పి జంతువుల మీద ప్రయోగం చేస్తే 3 తరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేదని ఎంత సంతృప్తిగా వెళ్ళిందో, 3 తరాల వరకు విభేదాలు పెట్టి ఎట్లాగైనా సరే మనం పబ్బం గడుపుకుందామని రాజకీయ నాయకులు అనే రాజులు ప్రవర్తిస్తున్నారు అని మనకు అర్థమవుతుంది. అందుకనే చిచ్చు పెట్టడం ఈజీ, విభజించడం ఈజీ, విభజించి పాలించడం అంతకంటే ఈజీ. కానీ విభజించిన వాటిని కలపడం కష్టం. కనుక కలిపే ప్రయత్నం చేయాలి తప్ప విడగొట్టే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి మనం జంతువులను బట్టి ఆ సింహం రాజును ప్రయోగాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ఆ సింహం రాజు ప్రయోగాన్ని పిల్లలు తిరస్కరించారు అక్కడ. ఇక్కడేమో సింహం రాజు ప్రయోగాన్ని మన మనుషురాజు ప్రయోగాన్ని ఇక్కడ పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. విభజించి పాలించు అనే ఆ ప్రభుత్వ సూత్రాన్ని మనం గట్టిగా పట్టుకొని మనం అందరం విభజించబడుతున్నాము. ఈ 2 ఒకటే కథ. మనుషులకైతే ఇట్లా ఉన్నది, అట్లాగే జంతువులు పశువులకైతే అట్లా ఉన్నది మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఏది పాటించాలని విఘ్నుడమైన మనమే అర్థం చేసుకోవాలి. ఆ రాజకీయ నాయకుల కుట్రలు కుతంత్రాలకు మనం బలి కావద్దని ఈ కథ ద్వారా మనం నీతి తెలుసుకోవాలి.